సో ఎవరైనా సరే వర్క్ ప్లేస్లో అన్యాయం జరిగితే దాన్ని ఏమంటారు, హెజిటేట్ చేయకండి, వెళ్ళి కంప్లైంట్ చేయండి, పోలీస్కి కంప్లైంట్ చేయండి, లేకపోతే పాష్ కమిటీకి కంప్లైంట్ చేయండి. నేను చేయట్లా, నన్ను చూసి నేర్చుకోండి, కంప్లైంట్. గుడ్, విచ్ ఇస్ వెరీ గుడ్. అలాగే ఉండాలి కూడా నిజంగా. కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు ఎవరన్నా సరే మిమ్మల్ని కెరీర్ కోసం అదే నీకు ఆపర్చునిటీ ఇస్తారా అని చెప్పి అడిగిన రోజే చెప్పు తీసి కొట్టి బయటకు వచ్చి ఇలా ఉండండి అని చెప్తే సలాం, మీరు ఆదర్శంగా ఉంటారు. కానీ 4 ఏళ్ళు ఆయనతో ఉండి ఆయనతో అన్ని రిలేషన్లు పెట్టుకొని వాళ్ళ కొంపగోల్చి అన్నీ అయిపోయి ఆయన ఆఖరికి ఇంత చేసిన తర్వాత ఈ రోజు వచ్చి చెప్తున్నారు చూసారా, ఇది ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మాధవీలత ఉన్నారనుకోండి, షీఈ్ ఎ ఫెమినిస్ట్, షీఈ్ అన్ యాక్టివిస్ట్. తనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయని అప్పుడప్పుడు చెప్తుంటారు. మేబీ క్యారవాన్స్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే కొంతమంది హీరోలు నన్ను టీజ్ చేయడానికి ట్రై చేస్తాం, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి ఫైర్ బ్రాండ్ వచ్చేస్తుంది. మేబీ ఆవిడకి నేను ఈవెంట్ సపోర్ట్ చేయడం కూడా నచ్చకపోవచ్చు, కానీ దట్స్ ఎ రెస్పెక్ట్. ఇలా చేసి చెప్పండి, తమ్ముంటే వచ్చి ఫలానా హీరో నన్ను ఇలా చేశాడు అని చెప్పండి, రైట్. బట్ అలా కాకుండా ఆయనతో ఉండి ఆయన అంటే ప్రేమ, ఆయన కోపం రావాలి, ఆయనకి అది చేయాలి, ఆయన డిస్టర్బ్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ నాశనం అవ్వాలి, ఇంకా మీకు చాలా దారుణమైన ఉన్నాయి, నేను బయట పెట్టను. ఓకే, సో అంటే ఆయన వాళ్ళ ఆవిడతో కలిసి సినిమాకి వెళ్తే కూడా ఈవిడ రగిలిపోతుంది, ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి వెళ్తే కూడా ఈవిడ రగిలిపోతుంటుంది. ఆ బాధ వాళ్ళమ్మ వెళ్ళి వెళ్ళబుచ్చుకుంటూ ఉంటుంది. సో ఇన్స్పిరేషన్, బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలంటే ఇది కాదు. మీరు ఇప్పుడు వెల్ సెటిల్, ఆవిడ చెప్తుంది అప్పుడు నాకు ధైర్యం లేదండి, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అందుకని చెప్పాను. అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా? అదే సపోర్ట్ ఉంది ఇంట్లో, ఫ్యామిలీలో కదా. అప్పుడులో ఏమనలేదు, ఎవరు ఏమనలేదు, నేను కెరీర్ పర్సూ చేస్తానంటే. అప్పట్లో జానీ మాస్టర్ ఇట్లా అడిగారని ఇవి చెప్పింది దాని వర్షన్లో, మరి వాళ్ళ అమ్మ కూడా ఏమనలేదు కదా. అసలు మైనర్గా ఉన్నప్పుడు ఢీ షోకి వెళ్ళి అక్కడ పెర్ఫామ్ చేస్తానప్పుడు తల్లిదండ్రులు వద్దనాలా వద్దు. అందులో ఎటువంటి స్టెప్స్ అవి చాలా సెడక్టివ్ స్టెప్స్ ఢీ జోడీలో, రైట్. అంటే బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఒక అమ్మాయికి ధైర్యం రావాలంటే ఒక ఏజ్, మేబీ ఏజ్ డిఫరెన్స్ వచ్చే కొద్దీ తన మైండ్ సెట్ మారచ్చు, మెచ్యూరిటీ రావచ్చు. ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి కూడా ఏజ్ డిఫరెన్స్ వల్ల, సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి కూడా తనకి ధైర్యం రావచ్చు కదా. ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. ఇది చూడండి, ఐ థింక్ ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. D11 ఆడిషన్స్ సండే May 28th, ఏజ్ గ్రూప్ 18 to 24. ఓకే, 10 AM to 5 AM. వెన్యూ కూడా రాశారు అది అక్కడ, ఇది అన్నపూర్ణ స్టూడియోస్. ఇది చాలా క్లియర్ కట్గా రాసింది దీంట్లో. ఓకే, మరి ఈవిడ 15, ఒకసారి మీదే ఇంటర్వ్యూలో 15 ఏళ్ళని ఒకసారి, 17 ఏళ్ళని ఒకసారి ఆవిడ చెప్తుంది. మరి ఏదో ఆవిడ కన్ఫర్మ్ చేయాలి, ఎట్లా వెళ్ళింది ఈవిడ, ఎవరిని మ్యానిపులేట్ చేసి వెళ్ళారు, లేకపోతే వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అంత క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కదా. ఇంకొకటి కూడా ఉంది, ఈ డ్యాన్స్ అనేది ఒక ఆర్ట్ ఫామ్లా చూడాలట. అది ఆర్ట్ ఫామ్లా చూడాలి తప్ప ఇది చేయకూడదు. మరి ప్రతిదీ ఆర్టే ఆ లెక్క. ఇప్పుడు ముద్దులు పెట్టుకోవడం, హగులు చేసుకోవడం, ఇప్పుడు వాళ్ళందరూ నిజంగా చేసేస్తున్నారా? కాదు కదా. ఒక పర్టికులర్ సీన్లో ఆ సీన్కి పండాలంటే ఇది ఉండాలి కాబట్టి చేస్తారు. కానీ ఆ సీన్కి చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకోరు? మెచ్యూరిటీ ఉండాలి. మరి ఇది కూడా మీరు వేసే స్టెప్పులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీకు కావాలంటే ప్రియమణి గారు జడ్జిగా ఉన్న ఆ షోలో సోమేష్ అండ్ ఈవిడ కలిసి చేసిన డ్యాన్స్కి ప్రియమణి గారు ఏం చేశారండి డ్యాన్స్, వెరీ సెడక్టివ్. సోమేష్ని చెప్పాల, ఈవెన్ అన్నారు యు ఆర్ వెరీ సెడక్టివ్. సెడక్టివ్ అంటే ఏంటండి? మీరు జస్ట్ సెర్చ్ చేసి చూడండి. మీరు ఆవిడ అడిగింది మిమ్మల్ని క్వశ్చన్, నేనేమన్నా అలా చేసినా, నా స్టెప్లు ఏమన్నా అలా ఉన్నాయా? నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, జడ్జే చెప్పింది. మీరు పార్టిసిపేట్ చేసిన ఆ షో జడ్జి ప్రియమని చెప్పింది. మీరు సెడక్టివ్ అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టేట్టు, వాళ్ళలో కామం రేపేట్టు డ్యాన్స్ చేయడాన్ని సెడక్షన్. ఆ సెడక్షన్ చేశారు అని చెప్పి ప్రియమని చెప్పింది. మీరు చూసుకోండి కావాలంటే మీ వీడియో. సో మీరు చేసింది అదే, అండ్ అది కూడా ఇల్లీగల్ ఏజ్లో. దానికి ఎవరిని శిక్షించాలి మనం? ఇప్పుడు ఆవిడది రెస్పాన్సిబిలిటీ కాదు, ఆ వయసులో ఏమైనా చేయొచ్చు పిల్లలు. బట్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? ఇది తప్పు అని చెప్పాలి కదా. సో వీటికి సమాధానాలు మళ్ళీ కోర్టులో చెప్తారు, ఇక్కడ అడిగితే చెప్పరు. సో కానీ వాళ్ళు ఇంకొకటి చెప్పారు వాళ్ళ వైపు నుంచి,
నో మీన్స్ నో అనేది చాలా స్ట్రాంగ్గా చెప్పారు. No. సో మీరు చెప్పినట్టు వాళ్ళు రిలేషన్లో ఉండుండొచ్చు, సో ఇద్దరికి నచ్చే రిలేషన్ కంటిన్యూ అయ్యి ఉండొచ్చు మేబీ. బట్ అమ్మాయికి నచ్చలేదు అంటే ఇంకా అక్కడ నుంచి అది కట్ అయిపోవాలి, ఇంకా అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అనేది వాళ్ళ వెర్షన్. సో ఇక్కడ చూసుకుంటే వద్దు అన్నా కానీ హెరేస్ చేశారు. సో తనకి వేరే నేమ్తో ఎక్కడో ఏదో ఫ్లాట్ ఏదో తీసుకున్నారు సంథింగ్, ఇటువంటివి కూడా ఎక్కువగా వినిపించినాయి. సో తను ఇంట్లోనే ఉండాలి, Yes. ఎక్కడికి వెళ్ళొద్దు, బయట తను ఎటువంటి కొరియోగ్రఫీ చేయొద్దు, కొరియోగ్రాఫర్గా కంటిన్యూ అవ్వద్దు, తనకి పిల్లలు కనాలి అని చెప్పేసి ఆయన హెరేస్ చేశారు అనేది బయట వినిపిస్తుంది ఎక్కువగా, కొంతమంది చెప్తున్న విషయం ఇది. సో ఇది ఎంతవరకు నిజం మరి? దాన్ని అంటే ఒకవేళ నిజంగా ఆయన మతం సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన ఇంకో పెళ్ళి ఈవెంట్ చేసుకుందాం అనుకుంటే ఆయన ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఇట్లాగే రేపు ఇంకొక జడ్జి సెడక్టివ్గా చేసావు అని చెప్పంటే మేబీ తట్టుకోలేకపోవచ్చు కదా. ఇప్పుడు నీ పెళ్ళం అంత సెడక్టివ్గా డ్యాన్స్ చేస్తున్నారు, బా ఏం సెక్సీగా ఉందిరా నీ పెళ్ళం అని చెప్పి ఇంకొకళ్ళు అంటే తట్టుకోలేని మనుషులు చాలామందే ఉంటారు. సో కాబట్టి ఒకవేళ కనుక నాకు అసలు ఆయన ఏమన్నాడో తెలియదు, బట్ ఈవిడ కనుక ఇదే చెప్పుంటే నేనేమంటానంటే ఒక మగాడుగా నీ పెళ్ళం భలే సెక్సీగా ఉందిరా అని వేరే వాళ్ళు వచ్చి ఇలా కామెంట్లు చేస్తారు. ఇప్పుడు ప్రేమని కామెంట్ చేసినట్టే వేరే వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. అది తీసుకోలేకపోవచ్చు. దాన్ని హెరాస్మెంట్ అని నువ్వు ఎట్లా అంటావు? వద్దు అని అడగడంలో తప్పలేదు, నువ్వు ఆపేసేయి, వేరే జాబ్ చేసుకో. గౌరవప్రదంగా ఉండేది ఏదైనా సరే చేసుకో. ఇట్లా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అవతల మగాళ్ళ మీద ఇట్లా పట్టుకొని ఇట్లాంటివన్నీ చేసుకుంటే రేపు పిల్లలు పుట్టిన తర్వాత ఇదిగో మీ అమ్మ అని చెప్పి నేను ఎలా చూపిస్తాననే ఇది కూడా ఉంటుంది కదా. ఇది హెరాస్మెంట్ కాదు, మగాడికి ఉన్న గౌరవంగా బతకాలని హక్కు, వాళ్ళని అడగచ్చు. ఇప్పుడు ఒక క్యాబరీ డ్యాన్స్ తను ఫస్ట్ నుంచి కూడా హెరాస్ చేస్తున్నప్పటికీ కూడా తనలో చేంజ్ వస్తుందని నేను ఇంతకాలం వెయిట్ చేశాను, మార్పు వస్తుందని చెప్పేసి వెయిట్ చేశాను కూడా ఆవిడ చెప్పారు కదా. సో ఇప్పుడు మారుతారు, ఈ హెరాస్మెంట్ అనేది ఇంకా నాకు వద్దు, మీతో కంటిన్యూ అవ్వాలి అనుకోవట్లేదు అనుకున్నప్పుడు వదిలేదు. ఒకవేళ ఒక రిలేషన్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్లో ఉన్నారు, తిరిగారు, నేనే ఫైనల్గా ఒక రోజున ఆవిడకి ఎందుకు మూడు బాలేదు, వద్దు నో అనేసింది. నో అంటే నో, నోరు మూసుకొని వెళ్ళి అక్కడ వేరే చోట ఉండు, అంతేగా నువ్వు కావాలని చెప్పి మీద మీద పడ్డం అనేది తప్పు, నేను ఒప్పుకుంటాను దానికి. అట్ ద సేమ్ టైం ఒక మగాడు నువ్వు చెప్తే కూడా నో. ఓన్లీ ఇది ఎలా ప్రొజెక్ట్ చేస్తానంటే వెన్ ఎ గర్ల్ సేస్ నో ఇట్స్ నో. అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు కదా ఆ పింక్ సినిమాలో, అంటే బాయ్ సేస్ నో ఇట్స్ నాట్ నో. క్లియర్ కట్గా ఈ రికార్డులో ఇందాక మీకు వినిపించిన రికార్డు మొత్తం మళ్ళీ వినిపిస్తుంది కావాలంటే దాంట్లో చాలా క్లియర్ కట్గా మాస్టర్ వద్దు అనుకుంటున్నారు, రిలేషన్ మాస్టర్ వద్దు అనుకుంటున్నారు, నీవన్నీ నువ్వు తీసుకెళ్ళిపో, నీ గిఫ్ట్లన్నీ నువ్వు తీసుకెళ్ళిపో, ఆయన ఇచ్చినవన్నీ ఆయనకి ఇచ్చేసేయి అంటే ఆవిడ ఏం చెప్తుంది? ఆయన గుర్తు తెచ్చుకోవాలి, బాధపడాలి, ఏదో ఒక రకంగా ఆయన్ని పోక్ చేస్తూనే ఉంది. వెన్ ఎ గై సేస్ నో ఇట్స్ నో, ఇట్స్ నో. అయితే ఇక్కడ ముందు మాస్టర్ నో చెప్తే సో తను తట్టుకోలేక తను రివర్స్గా ఇప్పుడు ఇదంతా చేసింది అంటున్నారా? అంతే కదా. ఈ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే మొగుడు పెళ్ళమైనా సరే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, ఏజ్ నో మ్యాటర్, సడన్గా అంత లవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు నేను వెళ్ళిపోతానంటే అవతల వాళ్ళకి బాధేస్తుంది, వీళ్ళు వెళ్ళిపోతానంటే అవతల వాళ్ళకి బాధేస్తుంది. ఆ నో అని చెప్పావు కదా, నో అని చెప్పి ఎక్కడ జరుగుతాయండి ఇవన్నీ? బుక్స్లోను లేకపోతే సినిమాల్లోనూ జరుగుతాయి. మనకి ఏం చెప్తున్నారు? ఆడవారి మాటలకు అర్థాలు వేరు, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. మొన్న ఒక సినిమా వచ్చింది, అతడు సినిమా అనుకుంటా, వదలమంటే ఏమిటి అర్థం వదిలిపోమ్మనా అని చెప్పి, అంటే ఆయన పట్టుకుంటాడు, వదిలి అంటది, వదలనగానే ఈయన వెళ్ళిపోతుంటాడు పాపం. సేమ్ అమ్మాయి నో అంటే నో అని కదా అని చెప్పి జెంటిల్మెన్ లాగా వెళ్ళిపోతుంటాడు. ఏంటి అమ్మాయి వదలమంటే వదిలేయడమేనా, పట్టుకోవాలి కదా. ఇలాంటివి నేర్పిస్తున్నారు మన ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ అనే కాదు, బేసికలీ సైకాలజీయే అది. మన లేడీస్ కూడా ఇళ్లలో కూడా పెళ్ళైన కొత్తల్లో ఒకవేళ భర్త దగ్గరికి వస్తే వెంటనే ఒప్పేసుకో, బాయ్ ఫ్రెండ్ అయినా సరే వెంటనే ఒప్పుకుంటే చీప్ అయిపోతావు, అలుసైపోతావు, నీ వాల్యూ బాగా అంటే నో 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 అని చెప్పి హార్డ్ టు గెట్ అని చెప్పి ఆ గేమ్ ఏదైతే ఉంటుందో అంటే అంత ఈజీ కాదు. చెప్తారు కదా ఏదో సినిమాలో, అమ్మాయిలు రెండు రకాలు, ఒకళ్ళు ఈజీగా పడిపోతారు, ఇంకోటి వాళ్ళ కోసం యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి అలా. సో వీళ్ళకి ఏంటంటే కావాలి కానీ అంత ఈజీగా కాదు. నో 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 అని చెప్తుంటే ప్లీజ్ 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 ఐ బెగ్ యూ అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలితే అప్పుడు ఆవిడ కరుణిస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనకి మన సినిమాలు లేకపోతే మన కల్చర్ ఇవన్నీ కూడా అంత ఎందుకండి కొత్తగా సరే ఇవాళ రేపట్లో బ్రేకప్ అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఒక కొత్త అమ్మాయిని ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి పెళ్లి చేశారు, అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు, ఇద్దరికి ఎటువంటి సంబంధాలు లేవు ఇంతకు ముందు అనుకుందాం. సో ఇద్దరు కలిసి ఉన్నారు,
సో అబ్బాయి వెళ్ళి అమ్మాయిని అప్రోచ్ అయినప్పుడు సంసారానికి అమ్మాయి నో అనే చెప్తారు జనరల్గా. సిగ్గుపడుతుంది, తోసేస్తుంది, తంతది, ఇలాంటివి రకరకాలు జరుగుతాయి. మేబీ ఇవాళ రేపట్లో జరగకపోవచ్చేమో, బట్ ఏమో చాలామంది దండయాత్రలు చేసి నెల రోజులు పడితే కానీ వాళ్ళిద్దరు కూడా కలిసి సంసారం చేయడం అనేది జనరల్గా జరగదు. అమ్మాయి నో ఉంది కదా, నో అని చెప్పి వెళ్ళిపోయి పక్కన ఎక్కడ పడుకుంటే ఏమీ ఉండదు. సో ఇది అంటే చట్టంలో చెప్పుకోవడానికి బాగుంటుంది, బట్ వాళ్ళు కల్పించిన ఈ వెసులుబాటుని నేను నో అని చెప్పాను కదా, నో అనేది రకరకాలుగా చెప్పచ్చు. వద్దు, రావద్దు అని కూడా చెప్పచ్చు. నో నాకు ఇష్టం లేదని చెప్పానా, ఇష్టం లేదు అంతే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇదే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అంతే. సో ఇప్పుడు నువ్వు నన్ను సీరియస్లీ నో వేరు, ఇప్పుడు వాళ్ళు ఒక రిలేషన్ లో రొమాంటిక్ గా చెప్పిన నో గురించి మీరు చెప్పారు, కానీ ఇక్కడ సీరియస్ నో. ఇంకొకటి కూడా చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని బాగుంది, ఇద్దరం డేట్ చేస్తున్నాము, సరే ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం. నన్ను సిమ్లా తీసుకెళ్ళి, ఊటీ తీసుకెళ్ళి అందా అనుకున్న అమ్మాయి. సరే ఈ అబ్బాయి తీసుకెళ్ళాడు, ఒక మంచి హనీమూన్ సూట్ కూడా బుక్ చేసుకున్నారు, ఇద్దరున్నారు. అంతా అయిన తర్వాత ఫైనల్గా అక్కడ అమ్మాయి నో ఉంది. మరి దానికి ఎందుకే నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, అక్కడే ఉండొచ్చు కదా.